అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి నేను. ఈ భాగాన్ని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి, మరి తన యొక్క ఉద్దేశాలు, ఉన్నతమైన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చినట్లు ఉదయకాల ధ్యానాన్ని దేవుడు మనకు దీవెనకరంగా చేయనుగాక. దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి. ప్రేమగల మా ప్రేమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీ సన్నిధిలో చేరి కొంత సమయం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. మీరే మీ నామాన్ని గణపరచుకోనమని వేడుకొందుంటున్నాం. స్పష్టంగా, తేటగా, సరళమైన భాషలో అర్థమయ్యే రీతిగా మీరే మాతో మాట్లాడండి. కనిపించి కనపడని చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధానంలో మేము చేరి వచ్చింటుండగా ప్రభా, మీ స్పష్టమైన స్వరమును మాకు వినిపింపజేయండి. ఎంతో ఐక్యుల మా పాత్రలు ఎన్నికలేని వారము, దౌర్భాగ్యమైనప్పటికీ మీరు ప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ దయను చూపించమని వేడుకుంటున్నాం. స్పష్టంగా, తేటగా, సరళమైన భాషలో మాట్లాడండి. అయినా నేను అయోగ్యుడు, నా పాత్రను ఎన్నికలేని వాడిని ఒప్పుకొంటున్నాను. కనికరం చూపించండి. అయినా మీ యొక్క రక్తంతో కనబడిన మీ యొక్క ప్రజలు అయినా మరి ఆ స్థలాల నుంచి జాయిన్ అయింటుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి. సడన్గా క్షేమం కొరకు, నా తన మరి ప్రియుల యొక్క ఆత్మీయ మేలు కొరకు, మీ యొక్క నామ మహిమ కొరకు ఈ దిన పరిచర్యను, ఈ యొక్క సమయాన్ని దీవెనకరంగా చేయండి. అయినా నేను ఎంతో అయోగ్యుడు, నా పాత్రను ఎన్నికలేని వాడిని, దౌర్భాగ్యుడు, దుమ్ము ధూళి లాంటి వాడిని నన్ను క్షమించండి. మీరు కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మీ పని కొరకు పనిముట్టుగా వాడుకోనండి. మీ మాటలు నా నోటి నుంచి మీ ప్రజలతో మాట్లాడండి. కనిపించి కనపడించి ఇక్కడ అంధకార శక్తిని బంధిస్తున్నాం. ఆన్లైన్లో ఆ స్థలాల్లో ఉన్నాము, ఫోన్లలో కనెక్ట్ అయినాము. మరి నిద్రమత్తు రాకుండా సహాయం చేయండి. మా గమనాగమనంలో వాక్యం మీద నిలపడానికి సహాయం చేయండి. మీ సన్నిధిని అయినా నీ వాక్యమును సరిగ్గా అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. అయినా మరి మీ యొక్క ఆత్మచేత నింపండి. మీ యొక్క ఆత్మకార్యమును మా మధ్యలో జరిగించండి. ప్రభావ మీరే మహిం పొందమని వేడుకుంటున్నాం. పూర్తిగా మీ పైన ఆధారపడుచు మీరే దయ చూపించమని ప్రభా మీ సన్నిధిని మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. మోషే అడిగినట్లుగా 90:14 ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము ఆ దినములని సంతోషించి ఉత్సహించేది మన మాట ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆయన అరుణోదయమున సహాయం చేయడానికి మీరు మా దగ్గరకు వచ్చిన దేవా స్తోత్రాలు. అయినా మేము తిరిగి వెనకబడిన మొత్తం మీద స్వార్థ 21వ అధ్యాయంలో మొత్తం మరి మీరు ఉదయకాలమునే ఆయన తెల్లవారుచుండగా వెతుక్కుంటూ వచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో మీ ఉద్దేశంలో ఎవరున్నారో, ఆయన మీ యొక్క ఆలోచనలో ఎవరున్నారో, ఆయన మీరు ఎవరి కోసం మీ యొక్క కూడికను ఏర్పాటు చేసినారో వాళ్ళని మీరు దర్శించమని వేడుకుంటున్నారు. స్పష్టంగా మీరు వారితో మాట్లాడండి. మీరే దర్శించి మేలుకే జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం. అట్లా మా తండ్రి సాయంకాల సమయాన్ని మీరు ఈ యొక్క సమయాన్ని దీవించి మీరు మహిమ పొందండి. నా మాటలు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మాట రాని వాడిని ఒప్పుకుంటున్నాను. మాట మాంజం కలిగిన వాడిని, నోటి మాంజం కలిగిన వాడిని క్షమించి సహాయం చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నా నోటిని ముట్టి శుద్ధి చేసి మీ పని కొరకు వాడుకోండి. మీరే మహిమ పొందమని వేడుకొని స్తుతులు అర్పిస్తూ చదువుకున్న భాగం మా కొరకే దీవించి ఆశ్రదించి పంచి స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు స్టీఫెన్ ప్రమోద్. నేను ఈరోజు యాక్చువల్గా అన్న చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుంటా వచ్చిన దేవుడిచ్చిన ఆలోచన, లేకపోతే నేను ఒక ఆలోచన కలిగి నిన్న ఒక టైటిల్ అనుకున్నాను. దానికంతా పీపీటీ కూడా రెడీ చేసుకున్నాను. కానీ నాకు తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ మెనీ ఆఫ్ యూ. మీరు ఎంతమందికి ఈ యొక్క వాక్యం ఉపయోగపడుతుంది నేను ఎరగను, కానీ దేవుని యొక్క స్పష్టమైన ఉద్దేశము నేను ఎరిగిన వాడిగా ఉన్నా. నా యొక్క ఆలోచన, లేకపోతే సాధారణంగా మరి దైవసేవకులు నేర్పించిన దాన్ని బట్టి దస్ సేస్ ద లార్డ్, ప్రభు సెలవిచ్చినదేమనగా అనేది మాత్రమే చెప్పటం మన వంతు. అది ఎట్లా, ఎవరికి, ఎక్కడ ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాక్య భాగం ఏంటంటే
వేర్ ఫోర్ స్టాండెస్ట్ దౌ వితౌట్, ఇంగ్లీష్లో అయితే ఈ మాట రాయబడి ఉంటుంది కేజీవి ప్రకారము. వేర్ ఫోర్ స్టాండెస్ట్ దౌ వితౌట్. ఈ వచనం మీద అనేక పర్యాయంలో వాక్యం వినిండొచ్చు. అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీ కొరకు దేవుని అడగగా బయలుపరిచిన ఈ యొక్క మాటను కొంత ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. వై డు యూ స్టాండ్ అవుట్ సైడ్? నువ్వెందుకు బయట నిలబడున్నావు? బయట ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఒకవేళ నేను స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. నువ్వెందుకు బయట నిలబడున్నావు? ఈ మాట వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టు డివైడ్ ఆర్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ మోర్ పర్ఫెక్ట్లీ, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునే దానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్పినారు మనకు బాగా పరిచయం అన్నమాట. ఏ చర్చికి పోయినా, ఏ మందిరానికి పోయినా, ఏ సంఘానికి పోయినా ఈ మాట ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఆ స్క్రీన్స్లో లేకపోతే మందిరాల్లో బయట ఉంటాయి. చాలా స్థలాల్లో కనిపిస్తుంది. ఏంటి మాట అంటే, ఈ యొక్క ఆదికాండము 24:31 ఏంటి? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము. ఈ మాట మనకు బాగా పరిచయం. ఈ మాట ఎవరితో చెప్పినారు అని మనం ఆలోచన చేస్తే, లాబాను మరి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరుతో చెప్పినాడు. క్లియర్? లాబాను అబ్రహాము దాసుడైన ఎలియాజరుతో చెప్పినాడు. వాస్తవంగా చెప్పాలంటే లాబాను ఎక్కడున్నాడు? లాబాను ఎక్కడున్నాడండి? లాబాను అబ్రహాము యొక్క బంధువుడుగా, లేకపోతే అబ్రహాం యొక్క బంధువుగా ఉన్నాడు. ఈ యొక్క లాబానుతో ఎలియాజర్ని పిలిచి అన్నాడు, నా కుమార్తెకు ఒక ఏమంటారు భార్యను తీసుకురావడానికి నువ్వు నా యొక్క తండ్రి ఇంటికి వెళ్ళా అంటాడు. వెళ్ళమన్నప్పుడు మనం అబ్రహాం గురించి బాగా తెలుసు కాబట్టి అబ్రహాం యొక్క కథలోనికి వస్తే, అబ్రహాము ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి మరి ఎక్కడికి వచ్చినాడంటే కానాను దేశానికి దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. ఇది మనం ఎరిగిన స్టోరీ. అయితే దాంట్లో అంతటికి వెళ్ళలేం. కానీ ఒక ఆలోచన ఏంటంటే, అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడంటే కల్దీల ప్రాంతమైనటువంటి ఊరు నుంచి బయలుదేరినాడు. బయలుదేరి మెస్పతోమియా ప్రాంతం గుండా హారానుకు వచ్చినాడు. ఇప్పుడు హారానుకు వచ్చినటువంటి అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరిపోయి షెకెము, తర్వాత బేతేలు, హాయి మధ్యలో ఉన్నాడు, హెబ్రోన్లో ఉన్నాడు, బేర్షెబాలో ఉన్నాడు, ఐగుప్తులోకి వెళ్ళి మళ్ళీ బేతేలుకి వచ్చినాడు. బేతేలు నుంచి ఆయన మమ్రే దగ్గర నివసిస్తా వచ్చినప్పుడు దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చినాడు. కుమారుని తర్వాత అబ్రహాంను మళ్ళీ ఆ కుమారుని బలియమని చెప్పినాడు. ఆయనను బలిచ్చడానికి తిరిగి మొరియా ప్రాంతానికి, మొరియా కొండ దగ్గరికి వెళ్ళినాడు. ఇదంతా జరుగుతూ వచ్చిన సందర్భంలో అబ్రహాం ఏం చేసినాడంటే, ఇక్కడ నుంచి అంటే ఎక్కడ యెరూషలేము, ఈ యొక్క హెబ్రోను ప్రాంతం ఇక్కడ ఉండంగా ఇక్కడ నుంచి తిరిగి ఏం చేసినాడంటే ఎలియాజర్ని పిలిచి, నా కుమారునికి భార్యను నువ్వు ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మెసొపొతేమియా, లేకపోతే ఈ కల్దీల ఊరు అనే ప్రాంతం నుంచి తీసుకొని రా, ఇక్కడ నుంచి తేవాకు అని చెప్పినప్పుడు ఎలియాజరు పూర్తిగా లోబడి బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి? ఆ యొక్క పద్దనరాంకి. ఎప్పుడైతే వీళ్ళు పద్దనరాం అనేది ఎక్కడుంది మనకు? పద్దనరాము హారాను, లేకపోతే దీని పేరు ఆరాం, పద్దనరాము అంటారు. ఇది మెసొపొతేమియా. చూడండి, మెసొపొతేమియాలో ఉంది. మెసొపొతేమియాలో ఉంది కాబట్టి ఈయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినాడో లాబాను మనకు తెలుసు. నేను ఆ స్టోరీలోనికి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఈ ఆలోచన ఎందుకు ఈ మాట దేవుడు ఇచ్చినాడో తెలియదు. ఈ మాటను ధ్యానించుకుంటున్నాం. ఏమనంటే, లాబాన్ దగ్గరికి వచ్చినాడు. లాబాన్ దగ్గరికి రాగానే లాబాను ఎలియాజరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? లాబాన్తో
ఎలియాజర్ చెప్పిన లాబాను ఎలియాజర్తో అంటున్నాడు, వై డు యూ స్టాండ్ అవుట్ సైడ్. సాధారణమైన జనరల్ ఎన్ఐవి కానీ లేకపోతే యాంప్లిఫైడ్ వర్షన్లో వై డు యూ స్టాండ్ అవుట్ సైడ్, ఎందుకు నువ్వు బయట నిలబడున్నావు. అదే కేజేవీలో అయితే వేర్ ఫోర్ స్టాండ్ ఇస్ ద అవుట్ సైడ్, ఎందుకు బయట నిలబడినావు. ఈరోజు ఈ వాక్యము నేను రాత్రి ధ్యానించుకుంటా పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ దేవుడు ఇదే మాటని ఇస్తున్నాడు, వై ఆర్ యూ స్టాండింగ్ అవుట్ సైడ్, ఎందుకు బయట నిలబడినా. ఈరోజు మనం గమనిస్తే చాలా మంది యువత ముఖ్యంగా యవనస్తులు మరి వాళ్ళు బయట అంటే దే లవ్ టు స్పెండ్ టైమ్ అవుట్ సైడ్. ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్సో, యంగ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ టీన్స్ 12 నుంచి కూడా 12 ఇయర్స్ పిల్లలు 13 ఇయర్స్ పిల్లలు కూడా దే లవ్ టు స్పెండ్ టైమ్ అవుట్ సైడ్ రాదర్ దాన్ ఇన్సైడ్. ఇంట్లో సమయం గడిపేదానికంటే బయట గడపడానికి ఇష్టపడుతున్నారు. దే లవ్ టు స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ ఆర్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీతో కాకుండా బయట వాళ్ళతో సమయం గడపడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎంతో విచారకరమైన సంగతి ఏంటంటే వాళ్ళు బయట గడిపే సమయము లోపల ఇంట్లో గడిపే సమయము చాలా వ్యత్యాసం. ఆ ఉండే కొంత సమయం కూడా వారు విస్తారమైన వాటి వల్ల బిజీ అయిపోయినారు, ముఖ్యంగా మొబైల్స్తో బిజీ అయిపోయినారు. అయితే ఈ యొక్క మాట మనం ధ్యానించగలిగితే, ఈ వచనాన్ని మనం బ్రేక్ చేయగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 24వ అధ్యాయము 31వ వచనంలో లాబాన్ అంటున్నాడు, మొట్టమొదటిగా అనేది ఏంటంటే యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్మన్నాడు. అయిన తర్వాత ఈ మాట రాయబడింది, నీవు బయట నిలువనేలా. మరి ఇదే మాటను మనము ఇంగ్లీష్ బైబిల్లో ధ్యానిస్తే, ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగితే అక్కడ ఏం రాసినారు క్లియర్గా అంటే, ఇక్కడ చూడండి 24:31లో కేజేవి వర్షన్లో, కమ్ ఇన్ దౌ బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్ వేర్ ఫోర్ స్టాండర్స్ దౌ వితౌట్. లోపలికి రా అన్నాడు, కానీ అతనితో ఇంకా కంటిన్యూషన్ మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము అన్నాడు. రమ్మని నువ్వెందుకు బయట నిలబడినావు అన్నాడు. ఇమీడియట్గా నువ్వెందుకు బయట నిలబడినావు, దాని అర్థం ఏంటి, హీ స్టిల్ స్టేయింగ్ అవుట్ సైడ్, బయటే ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే బయట ఉన్నాడో ఇట్ మీన్స్ అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హీ వాజ్ డిలేయింగ్ ప్రాబబ్లీ. అంటే లోపలికి రమ్మన్నాడు, లోపలికి రమ్మన్న తర్వాత బయట ఎందుకు నిలబడతావు, లోపలికి వచ్చాయన్నాడు. సో డిలే ఈజ్ నాట్ గుడ్ మెనీ టైమ్స్. ఆలస్యం చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఎప్పుడు మన జీవితంలో మనం ఆలస్యం చేయకూడదు, లేకపోతే వీ షుడ్ నాట్ డిలే, వీ షుడ్ నాట్ పోస్ట్ పోన్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం ఏదైతే దేవుడు చెప్పమని మనకు చేయమని చెప్పినాడో అది మనం చేయకపోయినా, కొంత ఆలస్యంగా చేసినా అది మనకు నష్టమే. అది దేవునికి మనకు చాలా ఎడబాటు తీసుకొని వస్తుంది. రెండవది, దేవుని నుంచి మనం దూరమయ్యే అవకాశం ఉంది. బైబిల్లో ఒక అతని పేరుంది, ఆయన పేరు భావమే లేకపోతే ఆయన పేరు అర్థమే డిలే. ఎవరో చెప్పగలరు ఎవరైనా? క్షమించండి, మీరు పెద్దవాళ్ళు లేకపోతే యవనస్తులు కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ టు జస్ట్ ఫైండ్ అవుట్ హౌ గుడ్ యూ ఆర్, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ లైవ్లీ. అంటే సమ్ ఆఫ్ us కెన్ అండర్స్టాండ్ ఆర్ కెన్ ఆన్సర్. In the Bible, there is a person whose name itself is delay. ఎవరు? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే ఈ మనుషుల మధ్యలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళలోనూ ఒకళ్ళు ఉన్నారు. ఎవరది? మీరు చూడగలిగితే జెనసిస్ ఆదికాండంలోనికి వస్తే రెఫరెన్స్లో 11వ అధ్యాయంలో, ఆదికాండము 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే వర్స్ 31, జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 31, ఆదికాండము 11:31 వచనం ఏం రాయబడింది? తెరహు తన కుమారుడుగా అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడుగా అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఎవరు? తెరహు అంటే అర్థము నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిలే. హీబ్రూ ప్రకారము తెరహు అంటే అర్థం ఏంటంటే డిలే. ప్రియమైన సోదరుడా, మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మధ్య కాలంలో ఐ కుడ్ అండర్స్టాండ్
the every word or every name which is given for a place or a person or for ఎనీ రీజన్, అది అది ఒక స్థలం పేరైనా మనిషి పేరైనా దాని యొక్క భౌగోళికముగా దాన్ని అర్థం చేసుకున్నా లేకపోతే వ్యక్తిని బట్టి అర్థం చేసుకున్న ఆ పేరు సంపూర్ణంగా అర్థవంతంగా దేవుడు దానికి ఉంచినాడు. మీరు బైబిల్లో ఏదైనా తీసుకోండి, దాంట్లోనే కావలసినంత సారాంశము కావాల్సినంత సందేశము దేవుడు ఇస్తున్నాడు. You take any name of a place or a person or a thing in the Bible, it itself declares or demonstrates or it will decode a lot of meaning which God wants to inform us. దేవుడు మనకు తెలియజేయాలనుకున్న అనేకమైన సత్యాలు మనం తెలుసుకుంటాం. దేవుడు ఇక్కడ రాసినాడు 31వ వచనంలో, తెరహు కుమారుడగు అబ్రహాము. అబ్రహాము బయటకు వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత హీ వాస్ స్టిల్ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ హిస్ ఫాదర్ విచ్ లార్డ్ డజంట్ వాంట్. దేవునికి అది అవసరం లేదు. దేవుడు అబ్రహాంని దీవించాలనుకున్నాడు. అందుకే 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అబ్రహాంతో చెప్పినాడు. కానీ అక్కడ హారానులో వాళ్ళు ఎప్పుడైతే ఆగినారో, దేర్ ఫస్ట్ హాల్ట్ వాజ్ ఇన్ హారాన్. హారానులో ఆగినారు. హారాన్లో ఆగినప్పుడు తెరహు అక్కడ చనిపోయిన వాడిగా ఉన్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డిలే, ఐ డోంట్ నో హూమ్ సో ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎవరైనా సరే నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆరంభించటానికి లేకపోతే వ్యక్తిగతమైన జీవిత ప్రయాణము ఆరంభించటానికి ఇఫ్ యు ఆర్ డిలేయింగ్, దేవునికి నీ హృదయం ఇంకా ఇవ్వకపోతే, దేర్ ఈస్ మచ్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అట్ యువర్ డోర్. నీ యొక్క గడప దగ్గర, లేకపోతే నువ్వు లోపలికి రాకపోతే మరి బయట భయంకరమైనది నీకోసం ఎదురు చూస్తోంది. రాయబడింది దేవుని వాక్యంలో, గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని సాతాను వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. హీస్ సర్చింగ్ అండ్ వాండరింగ్, ఎవరు దొరుకుతారా అని. నువ్వు బయట కానీ ఉన్నావు అనుకో, యు ఆర్ ఎట్ థ్రెట్. ఎవరు బయటకు వెళ్ళిపోయినారు బైబిల్లో? హూ వెంట్ అవుట్ సైడ్? మనకు ఒకవేళ దీన్ని రిలేట్ చేసుకోగలిగితే, కోరిలేట్ చేసుకోగలిగితే, బైబిల్లో ఒక మంచి స్థలంలో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ద మోస్ట్ బ్లెస్డ్ ప్లేస్, ద మోస్ట్ బ్లెస్డ్ ఫెలోషిప్ హీ హాజ్ లాస్ట్. ఎవరది? వెల్ నోన్ పర్సనాలిటీ. ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకుని. లోతు, వెరీ గుడ్, లోతు. ఇంకా న్యూ టెస్టిమెంట్ లో చిన్న కుమారుడు, చిన్న కుమారుడు. ఇంకా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయినారు. బయటికి వెళ్ళిపోయి వాళ్ళు రాగలిగినారంటే వెరీ రేర్ కేసు. ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు? ఆయన కూడా బయటికి వెళ్ళినాడు. చిన్న కుమారుడు ఒక్క విషయంలో ఆయన తిరిగి రాగలిగినాడు. గల కారణం ఏంటంటే, ఒకటి, హీ స్టార్టెడ్ టు థింక్ అబౌట్ హిమ్సెల్ఫ్. అక్కడ రాయబడి ఉంటుంది లూకా సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనంలో, వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, వానికి బుద్ధి వచ్చినప్పుడు. నువ్వు నేను మన జీవితాల్లో ఇఫ్ వి హ్యావ్ టు బి రెస్టోర్డ్ ఆర్ ఇఫ్ వి వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్, వీ షుడ్ అండర్స్టాండ్ హూ వీఆర్, వేర్ వీఆర్, వాట్ వీఆర్, హౌ వీఆర్ అనేది నువ్వు నేను అర్థం చేసుకోకపోతే మనం దేవుని దగ్గరికి రాలేం. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు యొక్క సహవాసంలో ఉన్నాడు. యేసు ప్రభు యొక్క బల్ల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసినాడు. బట్ ద పిటియెస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే, హీ వెంట్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఎప్పుడు వెళ్ళినాడు? తెలియనోడు కాదు. హీ వాజ్ వెల్ నోన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా ఎరిగిన వాడే, తెలిసిన వాడే. బట్ స్టిల్ హీ ప్రిఫర్డ్ టు గో అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు అనేక మంది యవనస్తులు మందిరంలో నుంచి బయటికి పోయేదానికి చాలా కన్వీనియంట్ రీజన్స్ ఎత్తుక్కుంటా ఉన్నారు. బీట్ ఎనీథింగ్. అది వర్షిప్ టైంలో కావచ్చు. నేను ఎరిగిన స్థలాల్లో మరి ఒక స్థలంలో యవనస్తులు ఆరాధన టైంలో బయటికి వెళ్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక యవనస్తు, అంటే వీళ్ళకంటే పెద్ద ఆయన, యంగ్ బ్రదర్, ఆయన హెచ్చరించినాడు, బ్రదర్ మీరు ఇట్లా వర్షిప్ టైంలో బయట ఉండకూడదు అంటే, బై ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్. ఇంటికి వెళ్ళిపోయినారు. భోజనానికి కూర్చుంటున్నాడు. ఏ పిల్లలనైతే ఆయన బయట ఉండొద్దయ్యా, మీరు లోపల ఉండండి, దేవుని సన్నిధి ఆరాధన సమయం ఉండండి లోపల అని చెప్పినాడు. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ ఆ ఇంటి మీదకి వచ్చినారు, ఆయన మీదకి. ఆయన పరిగెత్తుకుంటే సేవకుని దగ్గరికి వచ్చినారు. మా నాన్న అక్కడ సేవలో ఉన్నాడు. ఆయన వచ్చి, అన్న అంకుల్ కాపాడండి అంకుల్. వాళ్ళందరూ వచ్చి నా మీద పడినారు, నేను వాళ్ళ మేలు కోరిన అంకుల్. ఈరోజు బైబిల్లో ఒక మాట ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యమైన కదా. యూ టేక్ ఎనీ యంగ్ మ్యాన్ ఆర్ ఎ girl or a man or a woman, girl or a boy,
వాళ్ళకు కరెక్షన్ అస్సలు ఇష్టం లే. దే విల్ రిజెక్ట్ ద కరెక్షన్. దిద్దుబాటు వాళ్ళు ఇష్టపడరు. ఎవరైనా కరెక్ట్ చేయబోయినారా? వి డోంట్ వాంట్. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఎ మెసేజ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కరెక్షన్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ లైఫ్ హూ డజంట్ ఎనీథింగ్. ఆ దైవ సేవకునికి వచ్చిన బోధకునికి ఏం తెలిసిండదు. దేవుడిచ్చిన వాక్యం నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకొని, కరెక్షన్ చేసుకొని దేవునితో సమాధాన పడటానికి బదులు దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్. దే ఆర్ లీవింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. బయటికెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పుడు యూదా బయటికి పోయినాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంటది. జాన్స్ గాస్పెల్ 13:27. ఎవరైనా త్వరగా చదవగలిగితే యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్ ఔట్. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే ఏమన్నాడంటే వాడు బయటికి వెళ్ళెను. హి వెంట్ అవుట్ డెలిబరేట్లీ. ఎక్కడి నుంచి వెళ్ళినాడంటే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు అనేక మంది యవనస్తులు దో దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దో దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లార్డ్, దో దే మైట్ బి స్టాండింగ్ ఇన్ ద హోలీ టాబర్నాకిల్, బట్ స్టిల్ దే ప్రిఫర్ టు బి అవుట్ సైడ్. వాళ్ళు బయట ఉండడానికి ఇష్టపడే వాళ్ళుగా ఉన్నారు. లోపల చాలా భక్తిగా మంచిగా మందిరంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ దేర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ ద లార్డ్. వాళ్ళ హృదయం ప్రభుతో సరిగ్గా లేదు. వారు దేవుని సన్నిధిలో ఉన్నారన్న పేరే ఉంది కానీ వాళ్ళ మనసు బయట ఉంది. లోతు భార్య సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చింది, బట్ స్టిల్ హర్ మైండ్ ఈస్ ఫిల్డ్ విత్ ద వరల్డ్. లోకంతో నింపబడింది, సొదొమతో నింపబడింది, గొమొర్రాతో నింపబడింది. బయటకు వచ్చిన తన మనసు దాని మీద ఉన్న కారణాన్ని బట్టి వెనక్కి చూసింది. దేర్ అండ్ దేర్ షీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఇమేజ్. విగ్రహంగా మారిపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. నువ్వు నేను మన జీవితాల్లో దేవుని శిక్ష ఎందుకు రావటం లేదంటే దేవుడు ప్రతి ఉదయమున మరి వాత్సల్యం చూపిస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఐగుప్తులో ఉన్నాం, బట్ దేవుడు మనల్ని ఎక్కడ తెచ్చినాడంటే వాగ్దాన దేశంలోనికి తెచ్చినాడు. హీ హాస్ బ్రాట్ us into a promised land. ఏంటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్? హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలోనికి తెచ్చినాడు. ఆ మందిరంలో ఎట్లుంటాడంట దేవుడు? ఆయన యొక్క దృష్టి ఆ యొక్క పట్టణం మీద ఉంటది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క దృష్టి ఆ పట్టణం మీద ఉందని రాస్తా వచ్చినాడు ద్వితీయోపదేశకాండంలో. అది వాగ్దాన దేశం గురించి. నిన్ను నన్ను దేవుడు చేర్చిన స్థలము, దేవుని యొక్క మందిరము, దేవుని ఆలయం. నువ్వు నేను ఉన్నటువంటి లోకల్ చర్చ్. యువర్ లోకల్ చర్చ్ ఈజ్ యువర్ ఫస్ట్ కెనాన్. అది నీ యొక్క జీవితంలో మొదటి కానాన్. నువ్వు ఆశీర్వదింపబడటానికి ఏర్పాటు చేయబడిన పాలు తేనెలు ప్రవహింపజేసిన స్థలం. దేవుని వాక్యమును పాలు, దేవుని వాక్యమును తేనె సమృద్ధిగా నీకు ఇవ్వబడినప్పుడు దాన్ని నువ్వు తీసుకొని తినకపోతే, తాగకపోతే, నీ జీవితంలో అది అరిగించుకోలేకపోతే, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ దట్ వర్డ్ విచ్ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ వేర్ యు ఆర్ లోకల్లీ రిసైడింగ్, ఇట్ కెనాట్ బి ఫ్రూట్ఫుల్ అంటు యూ. అది నీకు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండలేదు. ఓన్లీ యూ విల్ బి ఎ గుడ్ లిజనర్. అది చాలా వినడానికి సొంపుగా ఉంటది కానీ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఇన్, ఇట్ ఈస్ మియర్ వేస్ట్. అది కేవలం నిష్ప్రయోజనమే. ఈయన చెప్పినాడు, ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రా అని చెప్పిన తర్వాత ఈ మాట అన్నాడు. నువ్వు ఇంకా బయట ఎందుకున్నావు? వై ఆర్ యూ స్టాండింగ్ స్టిల్ అవుట్ సైడ్? ఎందుకు ఇంకా బయట ఉన్నావు? ఈరోజు అనేక మంది యవనస్తులు దే ఆర్ ఫిజికలీ ఇన్, ఈ గ్రూప్ లో కూడా ఫిజికలీ దే మైట్ బి ఇన్ ఆర్ దే ఆర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ స్టిల్ దేర్ మైండ్ ఈస్ అవుట్ సైడ్. బయట ఉండొచ్చు. ఐ అప్రిషియేట్ ఇంతమంది ఈ ఉదయకాల సమయంలో ఫస్ట్ అవర్ లో దేవునితో గడపటానికి దే ఆర్ జాయినింగ్ ఆన్లైన్. బై హుక్ ఆర్ కుక్ యు ఆర్ ఇన్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావు. ఏ కారణం చేత జాయిన్ అయినప్పటికీ వి అప్రిషియేట్ యువర్ డిజైర్, వి అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ద ఓన్లీ డిజైర్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇన్ దిస్ మార్నింగ్ ఈస్ యూ షుడ్ కమ్ ఇన్సైడ్ ద లార్డ్. ప్రభులోనికి రావాలని కోరుతున్నాడు. లాబాను ఇప్పుడు మనము ఆలోచన చేస్తే, లోపలికి రా అని చెప్పినాక, అంటే ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రా అని చెప్పినాక కూడా బయట ఉన్నాడు. మనం చూస్తూ వచ్చినాము హీ స్టిల్ స్టేయింగ్ అవుట్ సైడ్. అందుకే మాట అన్నాడు, బయట నిలవనేలా, వై డు యూ స్టాండ్ అవుట్ సైడ్ అని చెప్పినప్పుడు దేర్ ఈస్ ఎ స్మాల్ డిలే. చెప్పిన వెంటనే తను రాలేదు, అందుకే ఈ మాట వాడాల్సి వచ్చింది. ఆ డిలే ఈజ్ ఆల్వేస్ డెడ్ఫుల్. మనం ఫస్ట్ చూసిన మాట ఏంటంటే డిలే ఈజ్ ఆల్వేస్ డెడ్ఫుల్. ఆలస్యము అనేక పర్యాయములు ప్రమాదకరము. మన వ్యక్తిగత జీవితాల్లో యూదా లాగున్నాం. ద గుడ్ ఎగ్జాంపుల్ వీ కెన్ కోడ్ హియర్ ఇస్ జూడా ఇస్కరియోత్. ఆయన బయట ఉన్నాడు, దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. హీ వెంట్ అండ్ ఫాలెన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. 30వ వచనం యోహాను సువార్త 13:30లో ఇఫ్ యూ కెన్ రెఫర్, అక్కడ రాయబడి ఉంటది, వాడు బయటికి వెళ్ళను, అది రాత్రి వేళ.
అది చీకటి సమయం. రాత్రి వేళ చీకటి రిప్రజెంట్స్ డెవిల్. ఆ చీకటిలోకి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన రిటర్న్ రాలేకపోయినాడు. ప్రియమైన సోదరుడా, సహోదరి, యూ మే బి ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, యూ మే బి వర్కింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, యూ మే బి appearing to be very polite, very good, very innocent, very white, and very pure. But how is your heart is the big question in this morning. ఈరోజు ఉదయకాలంలో పెద్ద ప్రశ్న ఏంటంటే, నీ హృదయం ఎట్లా ఉంది? బయటికి బాగానే ఉన్నావు, ఇన్నోసెంట్గా ఉన్నావు, పరిశుద్ధంగా కనిపిస్తున్నావు, పవిత్రంగా కనిపిస్తున్నావు. తల్లిదండ్రులు, సేవకులు, లేకపోతే పెద్దలు సంతోషించే రీతిగా నీ ప్రవర్తన ఉంది. దేవునికి వందనాలు. కానీ నీ హృదయం దేవునితో సరిగ్గా ఉందా? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుడిచ్చిన సమయం కొలది విల్ సీ ఫ్యూ థింగ్స్ అండ్ విల్ ట్రై టు టేక్ దెమ్ ఇన్ టు అవర్ హార్ట్ ఫర్ ద టిల్ వీ కమ్ ఫర్ ద నెక్స్ట్ యూత్ మీటింగ్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒకరు ఎవరితో చెప్పినాడు? హూ సెట్ దిస్ వర్డ్? ఎవరి మాట పలికినారు? ఎవరితో మాట పలకబడింది? ఆ మాటలు ధ్యానించుకునేదానికి నేను కొంత స్టడీ చేయంగా తీసిన ఒక చిన్న రిప్రజెంటేషన్స్ మనము ధ్యానించుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాట పలికింది ఎవరు? లాబాను. ఏమని పలికినాడు? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, అంకుల్ చదవండి. బయట నిలవడేలా లోపలికి రమ్ము. లోపలికి రమ్ము అన్నాడు కదా. కాబట్టి ఈ మాట చెప్పింది ఎవరు? లాబాను. లాబాను చెప్పినాడు. ఇప్పుడు లాబాను అంటే అర్థం ఏంటి? లాబాను అంటే అర్థం ఏంటి? లాబాను అని మనం స్టడీ చేస్తే లాబాను అంటే అర్థం ఏంటంటే, దాని అర్థము వైట్ అంటే తెల్లగా, తెలుపు, పరిశుద్ధంగా కనిపించటం. ఈ పరిశుద్ధంగా కనిపించేదాన్ని మనం ధ్యానిస్తే, ఆయన పేరేమో పరిశుద్ధత, పేరేమో ఏమంటారు తెలుపు, కానీ ఆయన చేసిన విధానము లేకపోతే ఆయన ఉండే జీవితం గురించి మనం ఆలోచన చేస్తే చాలా డిసెప్టివ్, చాలా డిసెప్టివ్. లాబాను అంటే హీబ్రూ భాష ప్రకారం అర్థం ఏంటంటే వైట్, తెలుపు. తెలుపు దేనికి గుర్తు? ఇన్నసెన్స్కి గుర్తు, లేకపోతే పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. అయితే ఆ పవిత్రతకు గుర్తుగా ఉండేటువంటి లాబాను ఎంత మంచివాడో మనకి ఎప్పుడు అర్థమైంది? మోసగాడైన యాకోబుకు మోసగాడు, అంటే దొంగకే దొంగ, మోసగానికే మోసగాడు. అంత గొప్ప వ్యక్తి. పేరేమో వైట్, అది బాహ్యంగా కనిపించేది, కానీ వాస్తవంగా తన యొక్క క్యారెక్టర్, తన యొక్క స్వభావం ఏంటంటే డిసెప్టివ్ అండ్ ఎక్స్‌ప్లాయిటర్. అంటే చాలా మోసకరమైన వాడు, చాలా ఏమంటారంటే మోసగాడు. దొంగలకే దొంగ, మోసగానికే మోసగాడు. యాకోబు మోసగాడని పేరు కదా యాకోబు అంటే. ఈ యాకోబునే మోసం చేసేటువంటి సత్తా కలిగిన వాడు ఈ యొక్క లాబాను. పేరేమో మంచిదే, పేరేమో పరిశుద్ధుడు, పేరేమో పవిత్రుడు, కానీ బుద్ధి మాత్రం ఏంటిది? ఆలోచన, ఆయన స్వభావం మాత్రం బై నేచర్ హీ ఈజ్ ఏ డిసెప్టివ్, మోసగాడు. తర్వాత చక్కగా పై ఎత్తులు వేయగలిగిన వాడు, కుయుక్తి కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, లోకానుసారంగా అన్ని విద్యలు వచ్చినవాడు, ఇంత తెలివైనవాడు. అయితే ఈ యొక్క తెలివైన వాడు, లేకపోతే ఈ రీతిగా ఉండేటువంటి ఈ వ్యక్తి ఎంతో ప్రమాదకరమైన వాడు. మీరు చూడండి, లాబాను గురించి మనం గమనిస్తే, లాబాను లాగా ఈరోజు అందరం అట్లే ఉన్నాం. ఏంటంటే పైకి భక్తి ఉన్నట్టే కనిపిస్తాం, కానీ నిజంగా పైకి భక్తి లేదు. నిజంగా మనకు పైకి భక్తి లేదు. ఊరికనే పైకి భక్తి ఉన్నట్లు కనిపిస్తున్నాం, కానీ ప్రాక్టికల్గా వీఆర్ నాట్ లివింగ్ ఇట్. ఎప్పుడైతే దాని ప్రకారంగా మనం జీవించడం లేదో, వీ కెనాట్ క్లెయిమ్ వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధంగా ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనాంగం. ఆయన కొరకు ఒక పెక్యూలియర్ నేషన్ అంటాడు, పెక్యూలియర్ నేషన్. తర్వాత ఆయన స్వకీయ సాంపాద్యము. యు ఆర్ ఎ పెక్యూలియర్ ట్రెజర్ అంటు ద లార్డ్. పెక్యూలియర్ ట్రెజర్, పెక్యూలియర్. చూడండి నిర్గమాకాండము ఆ మాట బాగుంటది. లేవియాక క్షమించండి,
దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, మీరు నాకు స్వకీయ సామ్రాజ్యముగాను, తర్వాత రాజులైన యాజక సమూహముగాను, దేవుని కొరకైన ప్రజగాను నేను మిమ్మల్ని చేసుకున్నా అంటాడు. ఈ మాట చెప్పినప్పుడు అక్కడ దాని భావం ఏమొస్తుందంటే, దేవుడు వారిని ఏ రకంగా ఏర్పరచుకున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సామ్రాజ్యం అగుదురు. ఫస్ట్ ఇది పెక్యూలియర్ ట్రెజర్ అంటు ద లార్డ్. స్వకీయ సామ్రాజ్యం అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే పెక్యులర్ ట్రెజర్ అని ఉంటుంది. 6వ వచనంలో సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. 2 మాటలు, యాజక రూపమైన రాజ్యముగా. మనం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకునే దానికి ప్రీస్లీ కింగ్స్, రాజులైన యాజక సమూహం. రెండవది పి. మూడవది పరిశుద్ధమైన జనం. పరిశుద్ధమైన జనానికి ఇంగ్లీష్లో పయాస్ నేషన్ అని పెట్టుకోవచ్చు. పయాస్ నేషన్ అని ఎప్పుడైతే మనం అర్థం వచ్చేటట్టు పెట్టుకుంటామో దాని భావం ఏంటంటే, మనము దేవుని కొరకు పరిశుద్ధమైన జనాంగంగా ఏర్పరచబడినాం. కానీ నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే వీఆర్ అనేబుల్ టు లివ్ అకార్డింగ్లీ. ఎందుకు అట్లా జీవించలేకపోతున్నామంటే బికాస్ ఆఫ్ మెనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ మెనీ రీజన్స్. చాలా కారణాలను బట్టి మనం అట్లా జీవించటంలా. లాభాన్ లాగానే మనం ఉన్నాం. పైకి వీఆర్ వెరీ ఇన్నోసెంట్, వీఆర్ వెరీ ప్యూర్, వెరీ గుడ్ ఇన్ నేచర్. బట్ వెన్ వి సీ ఇంటర్నల్లీ, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. మనకు తెలుసు, 1 సమూయేలు 16:7 అంటాడు, ఆయన హృదయంలో లక్ష్య పెట్టేవాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అయితే దావీదు తన జీవితంలో దేవుడు ఎందుకు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడంటే, దావీదు స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. నువ్వు నన్ను ఎత్తుక్కో, నువ్వు నన్ను పరిశోధించు, నీకేం కనిపించదు, నోటి మాట చేత కూడా నేను అతిక్రమించలే అంటాడు. ఎవరితో? దేవునితో అంటాడు. కీర్తనలు 17:3 అంటాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించితివి, రాత్రివేళ నేను నన్ను దర్శించితివి, నీకు ఏ దురాలోచనే కానరాలేదు, నువ్వు నన్ను పరిశోధించితివి, నన్ను పరిశీలించితివి, అయినను నీవు ఏది కూడా నాలో కనుక్కోలేవు. యూ కెన్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ. నాలో పొరపాటు కనుక్కోలేవు. మనుషులతో చెప్పటంలా, దేవునితో చెప్తున్నాడు. లార్డ్, యూ హ్యావ్ విజిటెడ్ మీ. ప్రతిరోజు రాత్రి నువ్వు నన్ను దర్శించితివి, కానీ యూ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ మీ. ఎంత మంచి మాట ఈ మాట! దావీదు ఎట్లా చెప్పగలిగినాడు? బికాస్ హీ వాస్ సో గుడ్ అట్ హార్ట్. హృదయానుసారంగా దేవుడు అందుకే అతనికి పేరు పెట్టినాడు, దావీదు నా హృదయానుసారుడు. అయితే నువ్వు నేను దేవునికి హృదయానుసారంగా ఉంటే ప్రశ్నార్థకం. వీఆర్ నాట్ లివింగ్, లేకపోతే మనం అట్లా లేం, ఒప్పుకోవాల్సిందే. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు, దేవుని యొక్క మాట ఏంటంటే, లాభాను చెప్పినాడు ఈ మాట. ఏమని? లాభాను ఈ మాట అన్నాడు, లోపలికి రా, బయట ఎందుకు నిలబడినావు? చెప్పిన వ్యక్తి హృదయం అయితే ఆ టైంకి ఎట్లుందో తెలియదు, కానీ బై నేమ్ హీఈస్ ఇన్నోసెంట్. నువ్వు నేను కూడా మన జీవితాల్లో చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పెరుగుతా ఉన్నా, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు టేక్ ద వర్డ్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ ఈస్ మియర్ వేస్ట్. అది కేవలం నిష్ప్రయోజనం. ఆ వాక్యాన్ని నువ్వు నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచటంలా, లేకపోతే దేవుని నమ్మలేకపోతున్నాం. నువ్వు నేను అనేక పర్యాయములు దేవునికి బాధాకరంగా జీవిస్తాను. దేవుడు కోరుతున్నాడు నీ హృదయం, అయితే అది ఇవ్వటంలే. ఎందుకని? ఎప్పుడైతే మరి మనం బయటికి వెళ్తామో, బయటికి వెళ్ళక ముందే, బయట ఎప్పుడైతే వెళ్ళడానికి ఇష్టపడతామో, ఇమీడియట్ గా అట్ ద డోర్ స్టెప్ ఏముంది? గుమ్మం దగ్గర ఏముందంట? ఏముందని రాయబడింది వాక్యంలో? చెప్పండి, ఇఫ్ ఎనీబడి కెన్ చెప్పగలిగితే. గుమ్మం దగ్గర ఏముంది? డోర్ దగ్గర మనకు తెలుసు, ఆది కాండంలోనే ఉంది. ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ఆది కాండము 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనం, ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం ఏముంటది? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముందంట? పాపం పొంచి ఉంది. వాకిట పాపం పొంచి ఉంది. మరి బయటికి వెళ్ళక ముందే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ టు యూ. అది నీకెంతో భయంకరమైనది. అది నిన్ను నాశనం చేస్తుంది, అది నిన్ను నష్టపరుస్తుంది. అది మనల్ని నష్టపరచక ముందే మనం జాగ్రత్త పడాలంటే మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలి. ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు కృప చూపించు, నన్ను పూర్తిగా నీ యొక్క స్వారూపంలోనికి నన్ను తీసుకొని రా అని అడిగినట్లయితే దేవుడు మనకు ఆ సహాయం చేస్తాడు. చూడండి, లాభాను అనే అర్థం మనకేం నేర్పిస్తుంది అంటే, చెప్పిన ఆయన అంటాడు ఏమని? హీబ్రూ ప్రకారము లాభాను అంటే
లెమెద్, బేత్, నన్ అనే 3 హీబ్రూ పదాలు కలిపితే లాబాన్ అని అర్థం వస్తది. దాని అర్థం ఏంటంటే వైట్ ఇన్ కలర్. తెల్లగా ఉన్నట్లే కనిపిస్తది. చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నట్లే. అయితే లాబాను మరి మనకు తెలుసు ఆయన మరి ఆయన రిబ్కాకు ద సన్ ఆఫ్ బెతియల్ అండ్ బ్రదర్ ఆఫ్ రెబెకా. రిబకాకు అన్నగా ఉన్నాడు. ఈయన ప్యూరిటీ, క్లారిటీ, ఇన్నోసెన్స్‌కి మారు పేరుగా ఉన్నాడు. ఇటువంటి ఆయన ఎట్లున్నాడంటే మోస్ట్ డిసెప్టివ్, మోసం చేయగలిగినాడు. యాకోబును ఫస్ట్ మోసం చేసినాడు, రాహేలుకు బదులు లేయానిచ్చి. మళ్ళీ మోసం చేసినాడు, మళ్ళీ మోసం అన్నిసార్లు 3 పర్యాయములు మోసగించబడినాడు. అటువంటి వ్యక్తి లాభం. ఈరోజు యవనస్తునిగా నువ్వు యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, మనుషులను కాదు. లాబాను యాకోబును మోసపరిచినాడు, కానీ నువ్వు నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు. ఏమని మోసపరుచుకుంటున్నావు? నేను పవిత్రంగా ఉన్నానులే, బయటికి బాగానే ఉన్నానులే, లోపల ఎట్లున్నావు అనేది దేవుని ప్రశ్న. మనకి ఇది తెలుసు, చెదబడుతుంది చెక్కకి. వుడ్ వర్క్ ఇళ్ళలో చేసుకుంటే లోపల, లేకపోతే డోర్స్కి లోపల చెదబడుతుంది, బయటికి చెక్క బాగానే ఉంటుంది, కొడితే డొల్ల, లోపల ఏం ఉండదు, అదంతా తినేసుకుంటూ వస్తుంది. నువ్వు నీ దేవుని వాక్యాన్ని నీ జీవితంలో కార్యం చేయడానికి అనుమతించకపోతే, అది నిన్ను గుచ్చుకున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే, ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని లోపలికి తీసుకోలేకపోతే, ఇట్ విల్ స్టార్ట్ ఈటింగ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. లోపల నుంచి నిన్ను తింటా, లేకపోతే నిన్ను నష్టపరుస్తా. ఒకరోజు బయటకు వచ్చేసరికి ఆ రోజు చేతులు ఎత్తేస్తావు, ఎవ్వరేమి చేయలేరు, నిన్ను ఎవరు బాగు చేయలేరు. దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది కొన్ని ఇన్స్టెన్సెస్లో ఏ రీతిగా అట్లా చెడిపోతాము, ఎట్లా అట్లా నష్టపోతాం. అనేక పర్యాయములు మన జీవితాన్ని దేవునికి ఇవ్వలేం. ఎప్పుడైతే వాక్యము నిన్ను దేవుడు డైరెక్ట్గా యూదాతో అన్నాడు, అయ్యా నేను ఈ ముక్క ఇస్తున్నా, అతనే ఆయన సరి చేసుకుని అంటే చేసుకోలే, ఇంకా మొండిగా బయటికి వెళ్ళిపోయినాడు. అదే రకంగా మనం కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించుకొని కరెక్షన్కి అప్పగించుకోకపోతే కష్టం. పేతురు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తూ వచ్చినాడో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు దేవుని వాక్యం చేత గుచ్చబడి దే కేమ్ టు పీటర్ అండ్ దే స్టార్టెడ్ ఆస్కింగ్. పేతురు దగ్గరికి వచ్చి అడగడం మొదలుపెట్టారు, అయ్యా మేమేం చేయాలా? 37 ఆ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37లో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, నొచ్చుకొని అని ఫుట్ నోట్లో ఏం రాసినంటే పొడవబడి, ఇట్ హాస్ ప్రిక్డ్ దెమ్ ఇన్ దేర్ హార్ట్. దేవుని వాక్యం వారి హృదయంలో గుచ్చింది. నీ జీవితంలో ఒకవేళ దేవుని వాక్యం హృదయాన్నే టచ్ చేస్తుంది. దేవుని వాక్యము ఖడ్గం వంటిది, సుత్తె వంటిది, అద్దం వంటిది. ఇట్ విల్ రిప్లికేట్ యూ. అది నిన్ను చూపిస్తుంది. ఇట్ విల్ షోకేస్, లేకపోతే నిన్ను వాట్ యు ఆర్ ఇన్ ఒరిజినల్, నువ్వేంటో అది చూపిస్తుంది. యువర్ ఏ వ్యక్తి అయినా దేవుని చేత, దేవునితో సహవాసం ఉండాలంటే యువర్ పబ్లిక్ లైఫ్, యువర్ ప్రైవేట్ లైఫ్ షుడ్ బి ఈక్వల్. ఈక్వేషన్ సరి కాకపోతే చెప్తాం కదా, హెన్స్ ప్రూవెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. హెన్స్ ప్రూవెన్ యువర్ పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ సేమ్ ఆర్ ఈక్వల్. అప్పుడు దేవుడు నీతో సహవాసం ఉంటాడు. నీ యొక్క బహిరంగ జీవితము, అంతరంగ జీవితము, రహస్య జీవితం రెండు ఒకటే అయితే, సమానంగా ఉంటేనే దేవునితో సరైన సహవాసంలో ఉంటాం. అట్లా లేకపోతే దేవుని అడగాలి, ప్రభా నన్ను మార్చు, రూపాంతరం చెందించు, నీ స్వరూపంలోనికి మార్చని అడగాలి. అప్పుడు వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లార్డ్ డే బై డే. ఇప్పుడు ఈ మాట మనం తెలుసుకున్నాం. ఆ వాక్యం నిన్ను టచ్ చేస్తే యూ హ్యావ్ టు గివ్ స్కోప్ టు ద లార్డ్. ప్రభువుకు అవకాశం ఇవ్వాలి నీ హృదయాన్ని మార్చడానికి. రెండవ మాట ఏంటిదంటే, ఇది ఎవరికి చెప్పినాడంటే ఎలియాజర్కు చెప్పినాడు. ఎలియాజర్ అంటే అర్థం ఏంటి? ఎలియాజర్ ఇప్పుడే ఈ ఇమేజెస్ చేసిన అర్థమవుతుంది, మైండ్లో ఉంటుంది. ఎలియాజరు అంటే గాడ్ ఈజ్ మై హెల్పర్, దేవుడు నాకు సహాయకుడు. దేవుడు స్క్రీన్ షేర్ అవ్వట్లేదన్నా, మీరు ఒకసారి షేర్ చేయండి. ఎలియాజర్ రావట్లేదు డిస్ప్లేలో. అవునా? అయ్యో, ఇప్పుడు షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది, కానీ ఏదో రిపీటెడ్ గా వస్తుంది, సరిగా రావట్లేదు, అంటే డిఫరెంట్ గా వస్తుంది. అయ్యో సారీ అన్న, ఇప్పుడు వస్తుంది చూడండి. నేను ఎంటైర్ స్క్రీన్ పెడుతున్నానన్నా, కానీ అదేదో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది కరెక్ట్, ఇప్పుడు వచ్చింది కరెక్ట్. సారీ, ఇది లాబాను. ఎలియాజర్ అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై హెల్పర్. ఈ యొక్క ఎలియాజరు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే, నీకు నాకు దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడు. ఇఫ్ యు ఆర్ స్టిల్ అవుట్ సైడ్, గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ, హీఈస్ ఇన్వైటింగ్ యూ ఇన్సైడ్. నువ్వు లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి దేవుడు నీకు
సహాయం చేయాలనుకుంటే యూ షుడ్ బి అవైలబుల్ ఫర్ ద లార్డ్. దేవుడు నీకు సహాయం చేసేదానికి, నువ్వు అంగీకరించేదానికి సిద్ధంగా ఉండాలి. యూ షుడ్ గివ్ స్పేస్ టు ద లార్డ్. దేవునికి స్థలం ఇవ్వాలా. యూ షుడ్ గివ్ స్కోప్ టు ద లార్డ్. దేవునికి అవకాశం ఇవ్వాలా. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడు. ఈ యొక్క ఎలియాజరు అంటే అర్థం ఏంటంటే సహాయకుడు. దేవుడే నా సహాయకుడు. మై గాడ్ ఈజ్ మై హెల్ప్. నా దేవుడే నాకు సహాయకుడు. కాబట్టి సహాయం చేసే దేవుడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు నేను ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నాం? వై వీఆర్ స్టిల్ అవుట్ సైడ్. మనకు బాగా పరిచయమైన మాట ఏంటంటే, బాగా పరిచయమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు కానీ he was never been with his father so united he can accept the will of his father as his own. తండ్రితో కలిసి జీవించినాడు కానీ తన జీవితంలో ఎప్పుడే కానీ తండ్రి యొక్క ఆశను తన ఇష్టంగా తీసుకోలేకపోయినాడు. మనకు తెలుసు పెద్ద కుమారుడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి వచ్చి బతిమాలాడుకుంటూ ఉన్నాడంట. అక్కడ రాయబడితే లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రి బయటకు వచ్చినాడు. హీ కేమ్ అవుట్ సైడ్ అండ్ ఈజ్ ఆస్కింగ్. లూకా సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. దిస్ ఈస్ ద పిటియబుల్ కండిషన్ వేర్ వీఆర్ రిసైడింగ్ నౌ. మనం ఉండేటువంటి దయనీయమైన స్థితి ఇది. మనం ఎట్లున్నామంటే వీఆర్ స్టిల్ అవుట్ సైడ్ ఇన్ హార్ట్. హృదయంలో దేవునికి దూరంగా ఉన్నాం. వారి యొక్క పెదవులు నన్ను స్తుతిస్తా ఉన్నాయి కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నాయి. సో యాజ్ మనం కూడా అట్లే ఉన్నాం. యవనస్తులు అనేకులు వారి హృదయాలు దేవునితో సమ్మతముగా లేవు. దేర్ హార్ట్ ఈజ్ నాట్ ఏమంటామంటే పాల్ జేకబ్ అంకుల్ ఒక వాక్యం చెప్తా. ఆయన అంటాడు, జోనతాన్ ఫౌండ్ హిస్ సోల్మేట్ డేవిడ్. యోనాతాను తన యొక్క ప్రాణ స్నేహితునిగా దావీదును అనుకున్నాడు. హీ యాక్సెప్టెడ్ హిమ్. మరి నేను మన యొక్క దేవుని ప్రాణ స్నేహితుని అంగీకరించలేకపోతున్నామంటే వీ హ్యావ్ స్టిల్ సంథింగ్ దట్ ఈస్ హిండరింగ్ లాట్ టు హ్యావ్ దట్ ప్యూర్ కంప్లీట్ పవర్ఫుల్ ఫెలోషిప్ విత్ అస్. దేవుడు మనతో ఆ సంపూర్ణమైన పరిశుద్ధమైన బలమైన సహవాసంలోనికి రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ హిండరింగ్ యూ అండ్ యువర్ గాడ్స్ రిలేషన్షిప్. ఆ సంబంధాన్ని నీకు నీ దేవునికి కలగకుండా చేస్తున్నాయి. అదేంటో చూసుకుందాం, అక్కడితో ముగించుకుందాం. ఏంటి? ఎలియాజర్ లాగా దేవునికి సహాయకరంగా అందుబాటులో ఉన్నాడు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్. లోపలికి రాలేకపోతున్నావు. యు ఆర్ డిలేయింగ్ విచ్ ఈస్ ఆల్వేస్ డెడ్ఫుల్. అది మరణాంతకము. రెండో మాట ఏంటంటే లాభాను లాగా నేను పవిత్రంగా కనిపిస్తున్నాం కానీ అవర్ మైండ్, అవర్ హార్ట్ ఈజ్ నాట్ ప్యూర్ వెన్ ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దృష్టిలో చూస్తే మనం సరిగ్గా లేము. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలా, మన హృదయం ఎట్లుందో చూసుకోవాలా. మరి లాభాను ఎంతో మోసగాడైనా పేరు మాత్రం మంచిదే కానీ దానికి తగినట్టుగా లేడు. నేను అట్లే జీవిస్తాను. మూడవది ఎలియాజర్ అంటే దేవుడే సహాయకుడు. దేవుడే వచ్చి నీకు సహాయం చేస్తాను. నువ్వు దాన్ని తీసుకోకపోతే ఒకరోజు ఏమవుతావు? దానికి నష్టపరిహారం నువ్వే చెల్లించుకోవాలా. యూ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్. దేవుడు వెలుపటికి ఇక్కడికి వచ్చినాడు, తండ్రి బయటకు వచ్చినాడు. ఇంకా నేను ఈ వాక్యాలు చాలా వినింటాం. యేసు ప్రభు సిలువలో ఆ యొక్క యెరూషలేము బయట చనిపోయినాడు. ఆయన మన దగ్గరికి వచ్చినాడు. దేవుడే మన దగ్గరికి మానవ శరీరాకారంలో మానవునిగా, తర్వాత మన యొక్క సబ్స్టిట్యూట్ గా మనకు బదులుగా ఆయన సిలువలో చనిపోయడానికి బయటకు వచ్చినాడు. ఇవన్నీ మనకు తెలుసు. దేవుడు మన కోసం బయటకు వచ్చి బలి అర్పించబడి ఆ బలి అర్పణ చేత మనకు దేవుని యొక్క మందిరంలో ధారాళమైన ప్రవేశం కలుగజేసినాడు. ఇంత చేసిన దేవుణ్ణి వాట్ ఆర్ వి ఏబుల్ టు గివ్ టు హిమ్? మనం ఏమి ఇవ్వగలుగుతా ఉన్నాం? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్. నేను ఒక స్టేట్మెంట్ చదువుతా ఉంటే ఎక్కడో చదివిన, ఇట్ ఈస్ నాట్ ద జ్యూస్ హూ కిల్డ్ జీసస్, it is not the Jews అన్నాడు. it is not the scribes of Pharisees who killed Jesus, but it is the love of his father who killed Jesus. తండ్రి యొక్క ప్రేమ యేసు క్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు బలి అర్పించటానికి తొందర పెట్టిందంట. ఎంత ప్రేమ అంటే తన సొంత కుమారుని చంపటానికి బయటికి, ఊరి వెలుపటికి, తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన బయటకు వచ్చి చనిపోయేదానికి ఇష్టపడ్డాడు. మరి నువ్వు ఎంత దేవునికి ఇవ్వగలుగుతున్నావు? నీ హృదయం ఇవ్వలేకపోతున్నావే. యు ఆర్ అనేబుల్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ అంటు ద లార్డ్. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నీ జీవితాన్ని అర్పించలేకపోతున్నావు. రోమా 12:1-2 ప్రకారము యు ఆర్ అనేబుల్ టు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్. సజీవ యాగముగా దేవునికి నీ దేహమును అర్పించలేకపోతున్నావు. అందుకే గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్ ఇన్ యూ, వర్క్ త్రూ యూ, వర్క్ బై యూ అండ్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఆశీర్వదించి అనేక జన్మలకు ఆశీర్వాద కారణముగా ఉంచుతా. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచాలనుకున్నాడు. నీకు ఆశీర్వాదం కాదు, ఆ ఫస్ట్ స్టేజ్ లో కాదు, సెకండ్ స్టేజ్ లోకి రావాలంటే ఫస్ట్ స్టేజ్ లో
అబ్రహాము మొదటి బలిపీఠం షెకెంలో కట్టినాడు, తాను అర్పించుకున్నాడు. నువ్వు కూడా అర్పించుకో దేవునికి. లార్డ్ హియర్ ఆమ్ ఐ, నన్ను నేను నీకు అప్పగించుకుంటా. గివ్ యువర్ హార్ట్, యువర్ మైండ్, గివ్ యువర్ సోల్ టు ద లార్డ్. నీ యొక్క హృదయం, నీ యొక్క ఆత్మ, నీ ప్రాణం దేవునికి అర్పించు. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. ఈ రోజు నువ్వు ఆనందిస్తావు. ఈ రోజు నుంచి ప్రతిరోజు పండుగ చేసుకుంటావు. దేవుని పిల్లలకు మాత్రమే అవకాశం ఉంది. ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్. అందుకే పండుగలు చేసుకోం మనం. ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్. ఎక్కడ రాయబడింది? కీర్తనలు 90:14. ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము ఆ దినములని సంతోషించి ఉత్సహించేదము. ఆ సంతోషం నీకు కావాలంటే దేవునికి నువ్వు అప్పగించుకో. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాము. How is your heart? We will just examine ourselves and we will surrender unto the Lord to decode or to unlock lot of blessings that has Lord kept in the store for us. దేవుడి కొన్ని మాటలు మన మధ్యలో దీవించునుగా. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్య బ్రదర్ నోవా జార్జ్ ఉన్నారు. నోవా జార్జ్ గారు మనకి